నమస్తే తేజ్ న్యూస్ కి స్వాగతం. గాజుల రామారం కైలాస్ హిల్స్ లో అగ్ని ప్రమాదం. అపార్ట్మెంట్ లో చెలరేగిన భారీ మంటలు, తప్పిన ప్రాణ నష్టం. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం కైలాస్ హిల్స్ లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక అపార్ట్మెంట్ లోని 2వ అంతస్తులో ఉన్న ఒక ఫ్లాట్ లో గ్లీజర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. గ్లీజర్ పేలిన ధాటికి పెద్ద శబ్దంతో పాటు నిప్పురవ్వలు ఎగిసిపడడంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు ఫ్లాట్ మొత్తం వ్యాపించాయి. దీంతో అపార్ట్మెంట్ నివాసితులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఫ్లాట్లోని సామాగ్రి కాలి ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని సిఐ వెంకటేశం తెలిపారు. కాలనీలోని ఎవెంచూరి అనే అపార్ట్మెంట్ లో 2nd ఫ్లోర్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాని ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తి సమాచారం అందలేదు. పూర్తి సమాచారం కోసం ప్రయత్నిస్తా ఉన్నారు. ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. పోలీసు ఫైర్ ఇంజన్ వారి సహకారంతో మంటలు ఆర్పడం అయితే జరిగింది. ఆస్తి నష్టం ఎంత జరిగిందో ఏందనేది అంచనా వేయాల్సి ఉన్నది. దాని గురించి పోలీసులు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. 4 గంటల ప్రాంతంలో అరౌండ్ 4-4:30 మధ్యలో జరగడం జరిగింది. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు పక్కన వర్క్ చేసే పిల్లలు చూసి మనుషుల్ని కాపాడడం కూడా జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఫైర్ వాళ్ళు విత్-ఇన్ 30 మినిట్స్ లో రియాక్షన్ ఇవ్వడం జరిగింది. వారి సహకారంతోనే మంటలు ఆర్పడం కూడా జరిగింది. మెయిన్ రీజన్ అనేది ఫైర్ యాక్సిడెంట్ ఇంకా సమాచారం పూర్తిగా అందుతం లేదు. ఎందుకు జరిగింది, వైర్ ఏమైనా ఇబ్బంది జరిగిందా, ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేయాల్సి ఉన్నది. స్థానికులు చెప్తా ఉన్నారు కదా, గ్రీజర్ పేలడం వల్ల అది పూర్తి సమాచారం ఇంకా లేదు. గ్రీజరా లేకపోతే హీటరా ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియడం లేదు. ఏ ఫ్లాట్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయిందో ఆ ఫ్లాట్ మాత్రం చాలా భారీ ఎత్తున మొత్తం డ్యామేజ్ అవడం జరిగింది. స్థానికులు కూడా చెప్తా ఉన్నారు కదా, సిలిండర్ కూడా బ్లాస్ట్ అయింది, శబ్దాలు వచ్చినాయని. సిలిండర్లు ఆ ఫ్లాట్ లో ఉన్నటువంటి సిలిండర్లు బ్లాస్ట్ అవడం జరిగింది. గ్లేజర్లు, ఏసీలు అన్ని బ్లాస్ట్ అవడం జరిగింది. ఎవరికైతే ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు. థర్డ్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు? దాదాపు ఫ్లాటే. అందులో ఎక్కువ మంది లేడీస్ ఉండడం జరిగింది. వాళ్ళు దాదాపు 3 సంవత్సరాలుగా ఇందులో ఉండడం జరుగుతున్నది. అందులో ఒక లేడీ మాత్రం ఇప్పుడు ఉన్నది. ఇంకా మిగిలిన లేడీస్ బయటకు వెళ్లి వచ్చేసరికి ఈ సంఘటన జరిగింది. ఎలా జరిగింది అనేది భయంలో ఉండడం వల్ల చెప్పలేకపోతా ఉన్నది. ఉన్నారండి, వాళ్ళు ఉన్నారు, పానిక్ లో ఉన్నారు, మాట్లాడతారు వాళ్ళు. నా పేరు సందేశ్ అండి. నేను అవెంచూరి అపార్ట్మెంట్ కైలాస్ హిల్స్ కాలనీలో మా అపార్ట్మెంట్లో నేను 3వ ఫ్లోర్లో 301లో ఉంటున్నాను. సుమారు 4 ఆ ప్రాంతంలో 4-4:30 ప్రాంతంలో నాకు కొంచెం ఈ పొగ వచ్చినట్టు డౌట్ వస్తే నేను కిందికి నా బాల్కనీకి వెళ్ళి చూసేసరికి కింద 2nd ఫ్లోర్లో ఏదో అడ్డుకుంటున్నట్టు అనిపిస్తే అందరిని అలర్ట్ చేశారు. అందరినీ కిందికి ఫోన్ చేసి అందరినీ కిందికి తీసుకొని వచ్చాము. మాకు ఇంకా 2 మిత్రులు ఇక్కడ వర్కర్స్ 2 మిత్రులు ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడి పైనుంచి ఒక 2-3 పైనుంచి కిందికి పట్టుకొని వచ్చారు. ఫైర్ మొత్తం 2nd ఫ్లోర్ మొత్తం చాలా కాలిపోయింది సార్. ఏమీ లేదు. 3rd ఫ్లోర్ కూడా 301 కూడా డ్యామేజ్ అయింది. అది ఇప్పుడు లోపల ఏం డ్యామేజ్ అయింది ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చూడాల్సి ఉంటుంది. అది ఆ అంచనా మాత్రమే మేము మొత్తం చూసిన తర్వాతనే మేము చెప్పగలుగుతాము. ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేము. ఫైర్ ఇంజన్ సహకారం వల్లనే ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం జరగకుండా ఆగింది. వాళ్ళు ఒక 30 నిమిషాల్లోనే వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఇంకొక 5 మినిట్స్ తేడా అయితే మాత్రం ఇంకా 3rd ఫ్లోర్ అంతా కూడా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ 4th ఫ్లోర్ కూడా అవడానికి అవకాశం ఉంటుంది. కాలనీలో ఉన్న వాసులందరూ కూడా వచ్చి చాలా సహకరించారు. ఇదే మొదటిసారి మా కాలనీలో నాకు తెలిసిన సమాచారం వరకు ఇదే మొదటిసారి. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కదా గ్రీజర్ పేలడం వల్ల. అంటే ఏ కంపెనీ గ్రీజర్ అట్లా పేలుతా ఉన్నాయి? అంటే అది తను ఎవరైతే 2nd ఫ్లోర్ ఎవరైతే ఉన్నారో తను చాలా పానిక్ అయ్యారు. తనని నేను అడిగినప్పుడు తను హాల్లో కూర్చున్నారంట. బెడ్రూమ్ లోకి వెళ్లేసరికి బెడ్రూమ్ లో నుంచి మంటలు వస్తున్నాయని చెప్పింది.
తనే ఏదో గీజర్ ఏదో విషయం ద్వారా అయిందని చెప్తుంది. ఆ రెండిట్లలో ఏంటి క్లారిటీ అనేది మనకి ఇంకా తెలియాల్సింది ఉంది. సో అది తనతో ఒకసారి తను ఇప్పుడు కొంచెం ప్యానిక్ లో ఉంది కాబట్టి తనతో మాట్లాడిన తర్వాత మాత్రమే మనం ఏదైనా చెప్పగలుగుతాం. సిలిండర్ బ్లాస్ట్ అయినా సిలిండర్ కూడా బ్లాస్ట్ అవడం జరిగింది. అది బాల్కనీలో ప్రమాదం జరగలేదు. ఎవరికి ప్రమాదం జరగలేదు. థర్డ్ ఫ్లోర్ లో కూడా అందరినీ నేను అలర్ట్ చేశాను. అందరూ కిందికి వచ్చారు. థర్డ్ ఫ్లోర్ లో కూడా ఇంకొక సైడ్ ఒక పెద్ద ఆవిడ ఉంటారు. తనని కూడా లిఫ్ట్ చేసుకొని కిందికి వచ్చాము. ఇంకా కొంతమంది పైకి వెళ్లారు. కొంచెం ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత వాళ్ళు కూడా కిందకి రావడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేదు. మీ కాలనీ వాళ్ళకి ఏం చెప్పాల్సింది? మా కాలనీ వాళ్ళకు చెప్పడం కంటే బిల్డర్స్ కి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మీడియా వాళ్ళు చాలా తోడ్పడాలి. ఎందుకు అంటే సెట్ బ్యాక్ లేకుండా కడుతున్నారు. వాళ్ళకు చాలా ఈ కాలనీలో ముఖ్యంగా చాలా బిల్డింగ్లకు ఓసీ లేదు. అసలు ఇప్పుడు మా అపార్ట్మెంట్ మీరు చూస్తే ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి కాబట్టి బచాయించినాము. లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే ఓసీ లేకుండా సెట్ బ్యాక్ లేకుండా కడుతుంటే గవర్నమెంట్ కానీ లేకపోతే మీడియా వాళ్ళు కూడా ప్రశ్నించాల్సిందే పోయి దాన్ని అడ్డుకోవాల్సిందే పోయి కాలనీలో వీళ్ళందరూ కూడా అక్రమాలని ముఖ్యంగా మా కాలనీలో ఓసీలు లేకుండా సెట్ బ్యాక్ లేకుండా ఇల్లులు కట్టి పెంట్ హౌస్ లేసి కింద సెల్లార్ లేసి జనాల ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు. దీన్ని మేము ఇప్పటి నుంచి చాలా తీవ్రంగా పరిణమిస్తాము. దీని నుంచి మేము చాలా ఇదొక మాకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇది ఇప్పుడు డే టైంలో జరిగింది కాబట్టి మేము అలర్ట్ అవ్వగలిగాము. అదే నైట్ టైంలో అవుతే మాత్రము చాలా ప్రాణ నష్టం కూడా జరిగేది. కానీ ఇది కేవలం బిల్డర్లు ఇప్పటికైనా ఓసీ లేని బిల్డింగ్లు ఏవైతే సెట్ బ్యాక్ లేని బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో దానికి ఆ బిల్డర్లు మాత్రమే ఫైర్ కనెక్షన్స్ అన్ని ఇప్పించాలా. దాన్ని మేము చాలా భవిష్యత్తులో చాలా సీరియస్ గా తీసుకుంటాము. ఎందుకంటే ఈ రోజు మాకు జరిగింది, రేపు పొద్దున ఇంకా ఎవరికైనా జరిగినప్పుడు దాన్ని అరికట్టలేము మనము. ఇది బిల్డర్ అండ్ జిహెచ్ఎంసీ తీసుకోవాల్సిన చర్య. దానికి మీడియా మిత్రులు కూడా తోడ్పడి సహకరించి ముందు తీసుకెళ్తే ఇట్లాంటి ప్రాబ్లం జరగదు. ఇంకొకటి ఏంటంటే ఫైర్ ఇంజన్ ఇంకా ఎక్కువ అందుబాటులో పెట్టాలి. ఎందుకంటే ఒక 2-3 ఫైర్ ఇంజన్లు సరిపోవు. ఇక్కడ గాజులామలో 150 కాలనీలు ఉన్నాయి. ఈ 150 కాలనీలో ఎక్కడి నుంచో ఫైర్ ఇంజన్ రావడం జరిగింది. లోకల్లో కూడా ఫైర్ ఇంజన్స్ పెట్టాలి. ఎందుకంటే చాలా అన్ని అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. అపార్ట్మెంట్స్ లో అవుతే చాలా కష్టం అవుతుంది. ఇండివిజువల్ హౌస్ అంటే కొంచెం మనం రోడ్కి ఒకటే ఫేస్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏదైనా చేయగలుగుతాము. కానీ సెట్ బ్యాక్ లేని తరుణంలో ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. దీన్ని మేము చాలా సీరియస్ గా తీసుకొని ఇక్కడ నుంచి మేము బిల్డర్లందరినీ కూర్చోబెట్టి ఇంతకుముందు బిల్డర్లు అమ్ముకొని పోయిన బిల్డర్లకు కూడా మేము దాన్ని వాళ్ళ మీద లీగల్ కేసులు కూడా ఏదైనా పెట్టాలనుకుంటే అది కూడా చేస్తాము. అంతే అండి. ఎన్ని సంవత్సరాలు కట్టింది అపార్ట్మెంట్? ఇది 2 years అయిందండి. ఇది బిల్డింగ్ కట్టి మేము వచ్చి 2 years అవుతుంది. 2 years అయిందండి బిల్డింగ్. మేము పొజిషన్ లోకి వచ్చి. సిలిండర్ అదే